నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ మూర్తి గారు, డివోషనల్ గురువు గారు. నమస్తే. నమస్కారం అమ్మా మాధురి మేడం. గురూజీ, మనకి థర్డ్ వరల్డ్ వార్ రాబోతుంది అనడానికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు అన్నీ కూడాను ఒక ముందు చూపు అని చెప్పంటున్నారు. నిజమేనా? అసలు ఏంటి? ఏం జరుగుతుంది? నిజంగా థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా అమ్మా. పునాదులు పడుతున్నాయి ఇప్పుడు. హ్మ్. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ మనం చూసినప్పుడు ఇగోతో స్టార్ట్ అయింది. హిరోషిమా, నాగసాకి 2 వరల్డ్ వార్స్‌లో వేసినప్పుడు న్యూక్లియర్ పవర్‌ని ఉపయోగించడం వల్ల ఒక్క గడ్డి కూడా ఇప్పటికి కూడా మొలవట్లేదు. అవును. భోపాల్ గ్యాసులను చూసినప్పుడు కూడా మనం గ్యాస్ ఇష్యూలో ఇప్పుడు కూడా పాపం వికలాంగులుగానే ఆ నేల మీద పుడుతున్నారు. సో, దాని ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆహ్, ప్రధాన దేశాలన్నీ కూడా ఈ యుద్ధాల నుంచి శాంతిని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. అవును. అమెరికా కానీ, రష్యా కానీ అది లేకపోతే ఈ పాటికి అది అయిపోను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఎప్పుడో చెప్పారు కాలజ్ఞానంలో. ఏమని? ప్రపంచ మూడో యుద్ధం జరగబోతుంది. నెక్స్ట్ భవిష్యమాలిక అని ఆయన మన పంచసఖులు మా హ్మ్. భువనేశ్వర్‌లో శ్రీకృష్ణుడి యొక్క మిత్రులు 5 పంచసఖులు అంటాం. ఆ ఋషులు రాశారు. భవిష్యమాలిక అని రాశారు. దాని ప్రకారం కూడా మనకి కలియుగాంతం దగ్గర పడబోతుంది. నెక్స్ట్ నాస్ట్రడామస్ ఫ్రాన్స్‌కి చెందినటువంటి ఆస్ట్రాలజరు, వైద్యుడు. ఆయన కూడా కొన్ని పోస్టులేట్స్ ఇచ్చాడు. అది కూడా ఆయన పోస్టులేట్స్‌లో కూడా దగ్గర పడింది అని 2026 నుంచి పునాదులు పడతాయని చెప్పారు. హ్మ్. నెక్స్ట్ వంగా బాబా 2 కళ్ళు లేవు ఆమెకి. అవును. బల్గేరియన్ దేశస్తురాలు. అవును. ఆమె అవును. కూడా చెప్పింది. ఆమె చెప్పినవన్నీ జరిగినాయి. ఇప్పుడు ప్రిన్సెస్ డయానా చేసి చనిపోతుంది. వెనకాల వాళ్ళు యాక్సిడెంట్‌లో చనిపోతుంది. 9/11 అటాక్స్ బాంబే అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో దానిపైన ఇవన్నీ మిసైల్స్ పడతాయని. ఈ విధంగా ప్రెడిక్ట్ చేసి శని వక్రించి మీనరాశిలోకి వచ్చినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు క్లియర్‌గా రాశారు. ఎప్పుడు మనకి 2025లో వచ్చింది. అందుకే మనము గత కాలాలకు మనం వెళితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు జరిగినాయి. హ్మ్. కంటిన్యూయస్‌గా జరిగినాయి చాలా సంవత్సరాలు. అది ఇంకా విచిత్రం. జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉంది. అట్లా అప్పుడు కూడా ఆ కాలంలో కూడా రాజుల కాలంలో కూడా మనం ఎక్కడుంటే ఒక రాజులు కొట్టుకునేవారు ఆధిపత్యం కోసం. ఎక్కడో ఏదో మూల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఆ కాలమైనా, ఈ కాలమైనా ఒకటే. తాజాగా ఏంటంటే ఈ టెక్నాలజీ ఎరా కదా ఇది కలియుగం. అందువలన ఈ న్యూక్లియర్ పవర్ కోసం ఈ పోరాటం. ఆధిపత్యం కోసం. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్‌ని తయారు చేసుకుంటుంది. న్యూక్లియర్ పవర్ బాగుంది దాని దగ్గర. అది కనుక తయారు చేసేసుకున్నట్లయితే వరల్డ్‌లో అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికా ఆధిపత్యం తగ్గిపోద్ది. ఓకే. అందుకోసమని చెప్పి అమెరికా ఏం చేసింది? ఇజ్రాయెల్‌ని ఉసుకొల్పింది. ఉసుకొల్పి అమెరికా బేస్‌లుంటాయి. అక్కడ అమెరికా నుంచి డైరెక్ట్ ఎయలేరు కాబట్టి దుబాయ్ నుంచి ఆ పక్కన ఉన్న తనకు అనుకూలమైన ప్లేసెస్ నుంచి బేసెస్ ఉంటాయి. ఆ బేసెస్‌ని వీళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు కూడా అటాక్ చేసి ఫస్ట్ ఏమనుకున్నారంటే అమెరికా వాళ్ళు లీడర్‌ని సుప్రీంని హతం చేసేస్తే హ్మ్. సరిపోతుంది. ఇంక లీడర్‌షిప్ ఉండదు అనుకున్నారు. కరెక్ట్‌గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకొచ్చినట్టు ప్లాన్ ప్రకారం నలుగురు కమాండర్లు, పాపం ఆయన కొడుకు వీళ్ళు వాళ్ళందరినీ కలిపి లేపేశారు. అవును. బానే ఉంది. అయితే లీడర్‌షిప్ పోవాలి కదా! లీడర్‌షిప్ పోయినప్పుడు ఇంకా భయపడిపోవాలి ప్రజలు. ఎక్కడైనా యుద్ధంలో ఏంటంటే రాజుని బంధించేస్తే ఆ యుద్ధం అయిపోయినట్టు. అందుకే కురుక్షేత్రంలో కూడా దుర్యోధనుడిని బంధించాలనో, ధర్మరాజుని బంధించాలనో తెగ ప్రయత్నాలు చేసేవారు దుర్యోధనుడు వాళ్ళు అంతా. కానీ కృష్ణుడు రక్షించేవాడు. ఆ విధంగా ఇక్కడ ట్రైన్డ్ అనమాట. వాళ్ళు ముందే ఇరాన్ పబ్లిక్ ఏం చేశారంటే బాగా ట్రైన్ అయిపోయారు. ట్రైన్ అయిపోయి మనం ఈచ్ వన్ లీడర్‌ల ఈచ్ వన్ బి లైక్ ఎ లీడర్. అంతే. అందుకోసం పోరాటం అనేది ఆపకూడదు అనుకున్నారు. మరి సాధించారు కూడా. అమెరికాని అడ్డుకోవడం అంటే అంత ఈజీ కాదు కదా! సో, ఇజ్రాయెల్ అనేటటువంటిది చిన్న దేశం. ఒక ఐన్‌స్టీన్, ఆర్కిమిడిస్ అండ్ జీసస్ క్రైస్ట్. ముఖ్యంగా ఐన్‌స్టీన్, జీసస్ క్రైస్ట్ వీళ్ళంతా అక్కడి నుంచే పుట్టినోళ్ళే. అది ఓకే. మొదటి నుంచి కూడా చిన్న దేశం. అయినా సరే వెరీ పవర్‌ఫుల్, వెరీ మేధావులు. అందువలన ఫస్ట్ నుంచి వాళ్ళ ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి కూడా యుద్ధంలో చూసినప్పుడు ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఓడిపోదు. మేధావులు. కాబట్టి ఈ యుద్ధంలో క్లియర్‌గా ఇరాన్ ఓడిపోతుందని తెలుసు. అయినా సరే వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు. అయితే కిమ్ ఇలాంటి వాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. వీళ్ళందరూ కూడా వాడు క్రాక్ అనమాట అసలు. వాడొచ్చాడంటే మొత్తం న్యూక్లియర్ పవర్ సౌత్ ఏసేస్తాడనమాట. కొరియా. స నార్త్ కొరియా, సౌత్ కొరియా వాళ్ళు వేసి పడేయడమే. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించి న్యూక్లియర్ పవర్ హ్యూమనిటీ ఉండదింకా. వాళ్ళు ఎప్పుడైతే థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందో మానవాళి మొత్తం పోతుంది. అందువలన ఇది అయితే ఈ విషయం మరి అతను చచ్చిపోయిన ఖమేనీ అతనికి కొరియా అధ్యక్షుడు తెలీదా? తెలుసు.
ఎందుకని శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి బుద్ధులు మందగిస్తాయి. హ్మ్. మందగించి యుద్ధానికి కాలు చూపుతారు. ఓకే. అందువలన 1962లో అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. బనగానపల్లి గుడిలో గంటలు వాటంతటికి అవే మోగుతాయని మోగినాయి. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయన్నారు, పూసినాయి. బ్రహ్మణ్యం అగ్రహారాలు పోతాయన్నారు, పోయినాయి. విధవ రాజ్యాన్ని పరిపాలిస్తుందన్నారు, ఇందిరాగాంధీ పరిపాలించింది. సో ఆయన చెప్పినవన్నీ కూడా ఇప్పుడు అర్త్‌క్వేక్ ఇప్పుడు ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో జరగబోయేది ఏమిటంటే ఈ శని వక్రించి అక్కడ ఉన్నాడు కాబట్టి అందులోనూ ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తోంది. రాహు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఉండి కేతువు చూస్తున్నాడు. ఈ హ్మ్. పంచగ్రహ కూటమి ఇన్ఫ్లుయెన్స్ వల్ల దేశాధ్యక్షుల మైండ్లు మారిపోతాయి, యుద్ధాలు చేసేసుకుంటారు. తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఓ పక్క యుద్ధం చేస్తుంటే ఇరాన్లో ఎర్త్ క్వేక్లు మళ్ళా. హ్మ్. సో అలాగే అగ్ని ప్రమాదాలు, వాల్కనోస్ పేలిపోవడం, ప్రకృతి బీభత్సాలు, ఆ తర్వాత ఈ సంవత్సరం వర్షాలు అద్భుతంగా కురుస్తాయి, వరదలు, ప్రవాహాలు, ఈ విధంగా మొత్తము యుద్ధాలే యుద్ధాలు. ఇది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అంటే వెంటనేనా రేపా ఎల్లుండా అని కాదు. ఇట్ టేక్ సమ్ ఒక డికేడ్, ఒక 2 డికేడ్స్, 15 ఇయర్స్, 2 డికేడ్స్ అట్లా పడుతుంది. అండ్ మోరోవర్ 2046కి మనకి ఈ యొక్క వరల్డ్ సూపర్ స్టార్ మనం అవుతాము. ఇప్పుడు అగ్రరాజ్యంగా మనం ఆవిర్భవిస్తాం. ఎప్పటికైనా భారతదేశమే పరిపాలించేది. ఓకే. ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ ధర్మం మనం ఎప్పుడు కాబట్టి అంతకు మించి ఏం కాదు. అయితే ఈ శని ఏంటంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారము, నోస్ట్రాడమస్ వంగాబాబా గారు చెప్పిన దాని ప్రకారము శని ఇంకొక సంవత్సరం శని వక్రించి మీనరాశిలో ఉంటాడు. యుద్ధాలు తర్వాత ఇంకా భయంకరమైన యుద్ధాలు ఉన్నాయి. శని మేషరాశిలోకి వస్తున్నాడు ఒక యెస్. సంవత్సరం తర్వాత. అవును. అప్పుడు బీభత్సాలు జరిగిపోతాయి. అక్కడ 2.5 సంవత్సరాలు యుద్ధాలు జరుగుతాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2.5 సంవత్సరాలు శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు బయోవార్లు స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఈ తూర్పు ఈశాన్యం అస్సాం, గౌహతి ఆ ప్లేసెస్ నుంచి వీళ్ళకి విషవాయువులు, కరోనా లాంటి వైరస్లు వస్తాయి. కుట్ల కుట్ల కింద జనాలు చనిపోతారు. అంటే ఏంటి ఇది మనకి రానున్న ఒక 10 ఇయర్స్‌లో ఇదంతా జరుగుద్ది, జరుగుతూనే పక్కా ఉంటుంది. జరుగుద్ది. కరోనా ఓకే. వస్తుందని మనం ఏమన్నా ఆశించామా? ఎక్స్‌పెక్ట్ చెప్పారు కదా చేయలేదు. వచ్చేసింది. అయితే ఇప్పుడు వృషభ రాశిలోకి అన్నారు. ఉమ్. మరి అదే మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఎట్లా క్లోజ్. ఉంటది? శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఈ సర్కిల్‌లో ఇంకొక హ్మ్. 7.5 ఇయర్స్ వచ్చినప్పుడు ఏమన్నారంటే ఆనందనామ సంవత్సరం అవుతుంది, కలియుగాంతం అవుతుంది అని చెప్పారు. అంటే యుగధర్మం మారుతుంది. యుగధర్మం మారుతుందంటే ఇప్పుడు ఫైటింగ్‌లు పెట్టుకునే వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. పోలీసు వాళ్ళు రేపు రండి, రేపు రండి, రేపు రండి అంటారు. అప్పుడు బుద్ధొచ్చి భార్యాభర్తలిద్దరూ కలుస్తారని కోర్టులో వేసుకుంటే ఓ 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు తిప్పుతారు ఆనరబుల్ జడ్జెస్. ఎందుకు? బుద్ధొస్తుంది, కలిసిపోతారు మధ్యలో అని. ఆ విధంగా మనం కొట్టుకొని ఈ 10 సంవత్సరాలు బుద్ధొచ్చి గురుడు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి శని వచ్చినప్పుడు ఆనందనామ సంవత్సరం వస్తుంది, కలియుగాంతం అని క్లియర్గా చెప్పారు. అందుకే మా గురుదేవులైనటువంటి ఇక్రాల వేదవ్యాస్ గారు ఐఏఎస్ పిహెచ్డి కలెక్టర్గా చేసిన ఆయన, చీఫ్ సెక్రటరీగా ఇలా ఆయన ఒక బుక్ రాశారు, కలియుగాంతం 1999 అని. అప్పుడులో సంచలనం. హ్మ్. యాక్చువల్గా ప్రకారం ఏంటంటే మనకి ఇప్పుడు కలియుగం నడుస్తుంది అనుకుంటున్నాం కదా, కలియుగం కాశీలో కలియుగం ఉండదు. కాశీలో హ్మ్. ఇప్పుడు సత్యయుగమే ఎప్పుడు చూసినా. మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చూసి, అలాగే శివపురాణాలు చూస్తే శివుడు ఇలా లేపేస్తాడు భూమిని పైకి. మళ్ళీ ప్రళయం అయిపోగానే సృష్టి అయిపోగానే దించుతాడు. అట్లా సత్యయుగం జరిగింది, త్రేతాయుగం జరిగింది, ద్వాపరయుగం జరిగింది. కలియుగంలో కూడా అక్కడ ఎలాగైతే సత్యయుగం ఉందో ఇప్పుడు కూడా యుగధర్మాలు మారిపోయినాయి. శని మిథున రాశిలోకి వచ్చిన తర్వాత యుగధర్మం మారుతుంది. సత్యయుగంలోకి వచ్చేస్తాం మనం. అందువలన కలియుగం అని అనమన్నమాట. ఇలా డీకోడింగ్ ఉంటుంది. అసలు మామూలు లెక్కల ప్రకారం అయితే ఎవరో 4,32,000 సంవత్సరాలు కలియుగాంతం, దాన్ని డబల్ చేస్తే ద్వాపరయుగం 8 లక్షలు, 12 లక్షలు చేస్తే త్రేతాయుగం, ఏదేదో స్కేలెట్ కొలిచినట్టు వీళ్ళంతా చెప్తారు. మహాత్ములు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారంటే అర్థం ఏమిటంటే జగద్గురువులు ఆయన డీకోడ్ చేసుకోవాలి. అక్కడ హ్మ్. ఏమన్నారు, కలియుగాంతానికి మహాత్ములు చెప్పింది వేద పురాణాల్లో కూడా ఈ సంవత్సరం ఎండింగ్ అని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాలు. మంచి హ్మ్. హ్యాబిట్స్తో మనం ఉన్నామనుకో, తాగకుండా ఇవన్నీ చేయకుండా ఉంటే మన ఆర్గన్స్ బాగుండి 100 సంవత్సరాలు బతుకుతాం. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, వైరస్లు అన్నీ అంటించుకొని కిడ్నీలు పాడు 40 చేసుకొని ఏళ్ళకి తొందరపోతాం. అలాగే కలియుగాంతంలో కూడా మంచిగా ఉండాలంటే మంచిగా చేయండి రా, ధర్మంగా ఉండండి, యుగధర్మం పెరుగుద్ది, యుగకాలం. అంతేగాని మీరు యుగకాలం పెంచకుండా మేము అధర్మాలు మాత్రం మేము చేస్తాం, పేదవాళ్ళకి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దానాలు చెయ్యం, అత్యాచారాలు చేస్తాం, సంపాదించుకుంటాం మా మనవళ్ళ తరాల వరకు అని అనుకొని చేస్తే కలియుగాంతం తొందరగా అయిపోతుంది. కాబట్టి
సత్యయుగం అనేటటువంటి అందుకే బ్రహ్మకుమారి సంస్థల వాళ్ళు ఆధ్యాత్మిక సంస్థలు ఏవి చెప్పినా సరే రవిశంకర్జీ వీళ్ళందరూ కూడా ఏం చెప్పినా సరే మహాత్ములు ఏమంటారంటే యుగాంతం దగ్గరికి వచ్చింది అనడంలో ఉద్దేశం ఏంటంటే టైం దగ్గరగా ఉంది, స్పిరిచువల్గా అడ్వాన్స్ అవ్వండి, మంచి బుద్ధులు నేర్చుకోండి, ధర్మాచరణ చేయండి, చేయడం వల్ల మనం లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది, సత్యయుగంలోకి వస్తాము, మా దేవతలం అవుతాం మనందరం కూడా, దైవ లక్షణాలు వస్తాయని చెప్పడంలో ఉద్దేశం. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందమ్మా, అందులో డౌట్ లేదు, చేంజ్ అనేది వస్తుంది. ఓకే. అంటే ఇది మనకి ఖచ్చితంగా ఈ యుద్ధాలు అనేవి థర్డ్ వరల్డ్ వార్కి అయితే 100% మనకు మిగిలిందే అది మా థర్డ్ వరల్డ్ వార్. ఓకే. మన సత్తా చూపిస్తాం. మోడీ గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన జాగ్రత్తగా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఆపుతున్నారు. లేకపోతే ఈ పాటికి మనం మోడీ గారికి ట్రంప్కి తేడా అదే. ఇప్పుడు చూడండి, ట్రంప్ డైరెక్ట్ చంపేశాడు వెళ్ళి ఎవరిని, ఆ కమేనీ మీద వేసేసారు ఇజ్రాయెల్ వాళ్ళు, ఇజ్రాయెల్ అమెరికా. కానీ మోడీ గారికి కూడా ఛాన్స్ దొరికింది, మనకు కూడా పాకిస్తాన్ అధ్యక్షుడిని చంపేసే ఛాన్స్, కానీ మనం వేయలేదు. మనం 100 కిలోమీటర్ల దూరం ముందు దగ్గరగేసి మన పవర్ చూపించాం. అరే జస్ట్ మిస్డ్, బుద్ధి తెచ్చుకో అని చూపించాం. మన భారతదేశం ధర్మగుణం కాబట్టి. అలాగే ఇప్పుడు యుద్ధంలో మోడీ గారు ఇజ్రాయెల్లో ఉండగానే యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అయితే మోడీ గారిని క్షేమంగా పంపించిన తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చేశారు. సో మోడీ గారు ఉన్నంత వరకు ఆ దేశాధ్యక్షుడు ఎప్పుడు కూడా మనము శాంతియుత దేశం, మోడీ గారినే కాదు మనకు ఎవరు ప్రధాని వచ్చినా భారతదేశానికి యుద్ధానికి వెళ్ళరు. ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు కూడా పాకిస్తాన్ ఇండియాకి అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్లో యుద్ధం చేసింది ఆమె. చాలా స్ట్రాంగ్ లీడర్ ఆమె, ఆమెకి ఇష్టం లేదు పాపం. కాబట్టి మరి రెచ్చిపోతుంటే ఏం చేస్తారు? అందుకోసం ఏ దేశమైనా అదే. కాబట్టి ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.